హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనము సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయరే మనము కప్ విన్ అవుతుంది అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఫైనల్స్లో ఓడిపోయి రన్నర్అప్స్గా రావాల్సి వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, సో ఈసారి స్క్వాడ్లో ఏం చేంజెస్ తీసుకొచ్చారు, సో ఆ మిస్టేక్ మళ్ళీ అవ్వకుండా ఏం చేయబోతున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ టేబుల్లో ఎక్కడ ఫినిష్ చేశారు? వాళ్ళు టేబుల్లో టాప్ సెకండ్ పొజిషన్లో ఫినిష్ చేశారు 17 పాయింట్స్తో. లాస్ట్ సీజన్ మొత్తం వాళ్ళ బ్యాటింగ్ లైనప్పే వాళ్ళ టీంని డామినేట్ చేసింది. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్పే. వాళ్ళ బ్యాట్స్మెన్స్ 300కి దగ్గరగా స్కోర్ చేయగలిగారు. వాళ్ళ మోస్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ మీద టీం చాలా డిపెండ్ అయి ఉంది. బట్ ఫైనల్స్లో ఏం జరిగింది అంటే ఈ ఇద్దరు ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోయారు. దీనివల్ల టీం స్కోర్ చాలా ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళ టీం హెవీగా వాళ్ళ ఓపెనర్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఆ రిలయబిలిటీ, ఆ మిస్టేక్ జరగకుండా వన్ డౌన్లో కూడా ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ని తెచ్చుకున్నారు. అతనే ఇషాన్ కిషన్. మనం చూస్తే ప్రాక్టీస్ మ్యాచెస్లో ఇషాన్ కిషన్ చాలా డిస్ట్రక్టివ్గా ఆడుతున్నాడు. సో ఈసారి ఓపెనర్స్ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఫ్లాప్ అయినా కూడా ఇషాన్ కిషన్ వన్ డౌన్లో వచ్చి కవర్ చేస్తారు అన్న స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా మిగతా బ్యాటింగ్ లైన్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ నాకైతే బెస్ట్ ఇదే అనిపిస్తుంది. ఓపెనర్స్ ఇద్దరు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, వన్ డౌన్లో ఇషాన్ కిషన్, నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్, ఆ తర్వాత ఫినిషర్స్ రోల్లో అభిమన్యు మనోహర్, తర్వాత ఇంకా ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, స్పిన్నర్స్గా ఆడమ్ జాంపా అండ్ రాహుల్ చహార్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేస్తే మాత్రం ప్రాక్టీస్ మ్యాచెస్లో అనికేత్ వర్మ చాలా బాగా ఆడుతున్నారు. సో బ్యాటింగ్కి అవసరం అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా డెఫినెట్గా వాళ్ళు అనికేత్ వర్మనే ట్రై చేస్తారు. ఒకవేళ బౌలింగ్లో ఎవరైనా ఫాస్ట్ బౌలర్ అవసరం అయితే దే మైట్ గో ఫర్ జయదేవ్ ఉన్నత్కట్. ఈసారి వాళ్ళ బ్యాటింగ్ యూనిట్లో ఇంకొంచెం ఫోర్స్ యాడ్ చేసుకున్నారు, అదే ఇషాన్ కిషన్. సో ఈసారి వాళ్ళు ఏమన్నా 300 స్కోర్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? మేబీ చెప్పలేం, ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పిచ్చెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్. సో కంప్లీట్గా బ్యాట్స్మెన్స్ చాలా డిస్ట్రక్టివ్గా ఆడతారు. బట్ ఆల్సో చేజింగ్ చేసే టీం కూడా చాలా ఈజీగా స్కోర్ని చేజ్ చేసే అవకాశం ఉంటుంది, ఎంత హై స్కోర్ అయినా. అలాంటి పిచ్చెస్ తయారు చేస్తున్నారు. కానీ ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్కి బిగ్ ఛాలెంజ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీ నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడే. సో ఒకేసారి పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడా? బాడీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది అండ్ ఆల్సో ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ ఉంది. సో ఆ బాడీ మీద లోడ్ ఎక్కువ పడకుండా గేమ్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, టీంకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది తను ఎలా అప్రోచ్ అవుతాడో మనం చూడాలి. తర్వాత హెన్రిక్ క్లాసన్ ఈసారి పెద్దగా పర్ఫార్మెన్సెస్ ఏం లేవు. సో అతను కూడా గేమ్ని ఎలా అప్రోచ్ అవుతాడు, అతని స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, అదే పీక్ పర్ఫార్మెన్స్ ఈసారి కూడా డెలివర్ చేయగలరా చూడాలి. ఇంకా ఫినిషింగ్ రోల్కి వస్తే అభినవ్ మనోహర్, ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం కేకేఆర్లో ఆడినప్పుడు చూసాం, ఫస్ట్ బాలే 6 కొట్టగల కెపాసిటీ ఉన్న ప్లేయర్. సో ఇతనికి మోస్ట్ ప్రాబబ్లీ 1 ఓవర్ 2 ఓవర్స్ బ్యాటింగ్ వచ్చినా అరౌండ్ హీ క్యాన్ స్కోర్ 15 to 30 రన్స్ మధ్యలో స్కోర్ చేసి టీంకి హెల్ప్ చేసే కెపాసిటీ అయితే ఇతనికి ఉంది. ఇంకా బౌలింగ్ యూనిట్కి వస్తే ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే హైదరాబాద్ పిచ్చెస్ చేజింగ్ గ్రౌండ్ పిచ్చెస్. సో ఇక్కడ ప్యాట్ కమిన్స్ లాస్ట్ ఇయర్ బాగా చేశాడు, మనం చూసాం. మొహమ్మద్ షమి చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సో అతని మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హర్షల్ పటేల్. అతను మంచి బౌలర్ కాదని నేను అనట్లేదు, బట్ హైదరాబాద్ లాంటి గ్రౌండ్స్లో మీరు 300 స్కోర్ కొట్టినా కూడా చేజ్ చేసే కెపాసిటీ టీమ్స్కి ఉంటుంది. అటువంటి టైమ్స్లో ఎలా కంట్రోల్ చేస్తాడు బౌలర్ ఆ ప్రెషర్ని తట్టుకొని అనేదే చూడాలి. అండ్ ఆల్సో స్పిన్నర్స్ చూసుకుంటే మనం ఆడమ్ జాంపా చాలా మంచి స్పిన్నర్ తెలిసిందే, రాహుల్ చహార్. సో 4 ఓవర్స్ ఇవ్వకపోయినా స్పిన్నర్కి ఒక 2-3 ఓవర్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫినిషింగ్ ఓవర్స్లో వేస్తారు కదా హర్షల్ పటేల్, లేదా మిడిల్ ఓవర్స్ ఇచ్చినా కూడా ఎలా కంట్రోల్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ థింగ్. అతనికి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లోనే చాలా మ్యాచెస్ ఆడతాం. హోమ్ గ్రౌండ్లో అట్ మ్యాక్స్ మనము ఆడిన అన్ని మ్యాచెస్లో మోర్ దాన్ 70 to 80% విన్నింగ్ రేట్ ఉంటే బయటికి వెళ్ళి ఒక 2-3 మ్యాచెస్ ఆడినా మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతాం. లేకపోతే మనం హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోయామంటే మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. సో ఇటువంటి టైంలో హర్షల్ పటేల్ టీంకి ఎలా సపోర్ట్ చేస్తాడనేది చూడాలి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళు టీమ్ సిచ్యువేషన్ బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకుంటారు. ఒకవేళ బ్యాటింగ్ యూనిట్ కొలాప్స్ అయిపోయి ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోతే అనికేత్ వర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
ప్రాక్టీస్ మ్యాచెస్లో చూస్తే హీ స్కోర్డ్ వెరీ వెల్, చాలా మంచి సిక్సెస్ కొట్టగలుగుతున్నాడు. సో హీ ఈజ్ ఏ కేపబుల్ ప్లేయర్ అని చెప్పొచ్చు. బట్ బౌలింగ్ యూనిట్ వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళకైతే బౌలర్స్ ఉన్నారు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని తీసుకుంటారు అని అయితే నాకు అనిపించట్లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే దే మైట్ ప్రిఫర్ లెఫ్టీ. సో జయదేవ్ ఉనద్కట్ని ట్రై చేసే అవకాశం చాలా ఉంది. సో ఇంకా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ నేషనల్ టీంని ఎక్కడికో తీసుకెళ్లాడు, ఎస్ఆర్హెచ్ టీంని కూడా ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. బట్ ఫైనల్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయారు, లేకపోతే ఆ టోర్నమెంట్ వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈసారి కూడా కెప్టెన్సీ పరంగా అయితే హీ విల్ లీడ్ వెరీ వెల్ టీమ్ని అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2025 విన్ అవుతుందా లేదా? నాకేమనిపిస్తుందంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో ఎస్ఆర్హెచ్కున్న బ్యాటింగ్ లైనప్ ఎవ్వరికీ లేదు. అంటే అటువంటి డిస్ట్రక్టివ్ అండ్ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ అంటే ఏ టీంలో లేదు. బట్ బౌలింగ్ యూనిట్కి వచ్చేసరికి చెప్పినట్టు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే 1-2 ఓవర్స్లో మ్యాచెస్ చేంజ్ అయిపోతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ స్టేడియం కూడా చేజింగ్ గ్రౌండ్ అని చెప్పాను. సో వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడితే డెఫినెట్గా వాళ్ళు 250 పైన స్కోర్ చేయాల్సిందే, అదర్వైజ్ అపోనెంట్ టీమ్ స్కోర్ చేజ్ చేసేస్తుంది. సో మేబీ ఆర్ మేబీ నాట్ దే మైట్ విన్ ద టోర్నమెంట్, కానీ చూద్దాం ఏం జరుగుతుందో. వేరే టీమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే పంజాబ్ కింగ్స్ ఈసారి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ప్రతి ఇయర్ అలానే అనిపిస్తుంది, బట్ ఈసారి వాళ్ళు చాలా ఆల్రౌండర్స్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఆల్సో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా బాగుంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీకేమనిపిస్తుంది? ఎస్ఆర్హెచ్ టీం విన్ అవుతుంది అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటే బాగుంటుంది, స్క్వాడ్ ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ చేసి చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. ఇటువంటి మరి ఎన్నో వీడియోస్ ఇంకా చేస్తాను. సో మీరు మిస్ అవ్వకూడదు అంటే కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ IPL సీజన్ అయిపోయేలోపు మనం ఏ టీం వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, వాళ్ళు మ్యాచెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో మనం అన్నీ డిస్కస్ చేద్దాం. సో సీ యూ సూన్.